వీడియోలో వృత్త పద్యాలకు చెందినటువంటి ఉత్పలమాల గురించి దాని యొక్క లక్షణాలు గణ విభజన గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ క్లాస్లో మనం వృత్త పద్యాలకు చెందినదే చంపకమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. చంపకమాల లక్షణాలు మనం గణ విభజన చేసే ఆ పద్యం ఏ లక్షణం కలిగిన పద్యమో మనం చెప్పాలి అంటే ముందు మనం ఆ యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. ఇప్పుడు చంపకమాల లక్షణాలు మనం చూద్దాం. చంపకమాల కూడా వృత్తజాతి పద్యానికి చెందినదే. దీనికి కూడా 4 పాదాలు ఉంటాయి. అంటే చంపకమాలకు చెందిన పద్యంలో కూడా 4 పాదాలు ఉంటాయి. ఇవి జనరల్ పాయింట్సే. వృత్త పద్యాలకు 4 కూడా ఈ 2 జనరల్ పాయింట్స్ ఉంటాయి. మనం చూడాల్సిందల్లా గణాలు చూడాలి. ఈ చంపకమాలలో ఉన్న గణాలు ఎలా ఉంటాయంట? నజ భజ జజర. అంటే నజ భజ జజర అనే గణాలతో కూడిన పద్యం చంపకమాల. మనం ఈ గణాలు చూసుకోవాలి. తర్వాత ప్రతి పాదానికి కూడా 21 అక్షరాలు ఉంటాయి. మనం ఉత్పలమాలలో ఏం చూసుకున్నాం? ప్రతి పాదానికి 20 అక్షరాలు ఉంటాయని చూసుకున్నాం. చంపకమాలకు వచ్చేసరికి 21 అక్షరాలు ఉంటాయి. ఉత్పలమాలలో గణాలు ఏమని చూసుకున్నాం మనం? భరణ బభరవ. మరి చంపకమాలలో గణాలు ఏంటి? నజ భజ జజర. ఇలా కంపేర్ చేసుకుంటూ మీరు గుర్తు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. తర్వాత ఈ చంపకమాలలో యతి స్థానం ఎన్నో అక్షరం? 11వ అక్షరానికి. అంటే యతి అంటే మొదటి అక్షరం. యతి మైత్రి ఏ అక్షరానికి చెల్లుతుంది? 11వ అక్షరం. అంటే ప్రతి పాదానికి కూడా ఉన్న 4 పాదాల్లో ప్రతి పాదంలో 11వ అక్షరం మొదటి అక్షరం, 11వ అక్షరంతో యతి మైత్రి. తర్వాత ప్రాసనియమం ఉంది. చంపకమాల పద్య లక్షణాలకు కూడా ప్రాసనియమం వర్తిస్తుంది. ప్రాసనియమము అని మనం ప్రాస అక్షరం అంటే ఏ అక్షరం? పద్యపాదంలో ఉన్న 2వ అక్షరం. ఇలా బిట్స్ అడుగుతూ ఉంటారు. ప్రాస నియమం. ప్రాస అంటే ఎన్నవ అక్షరం? 1వ అక్షరమా, 3వ అక్షరమా, 2వ అక్షరమా? 2వ అక్షరం. అలాగే చంపకమాలలోని గణాలు ఏంటి? భరణ బబ్రవ, నజ భజ జజర ఇలా అడుగుతూ ఉంటారు ఆప్షన్స్. చంపకమాల గణాలు ఏంటి? నజ భజ జజర. ప్రతి పాదానికి 21 అక్షరాలు కలిగిన పద్య లక్షణం ఏది? ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమ, మత్తేపమ అంటారు. చంపకమాలలో మనకి 21 అక్షరాలు కాబట్టి ఖచ్చితంగా 21 అక్షరాలు కలిగిన పద్య లక్షణం చంపకమాల అని మనం చెప్పాల్సి ఉంటుంది. 11వ అక్షరం యతి స్థానం కలిగిన పద్య లక్షణం చంపకమాల. బిట్స్ అనేవి ఈ రకంగా వస్తూ ఉంటాయి. గణాలు అడుగుతాడు, యతి స్థానం గుర్తుపెట్టుకోవాలి 11వ అక్షరం అని. ప్రతి పాదానికి ఎన్ని అక్షరాలు? 21 అక్షరాలు. క్రింది వాటిలో వృత్త జాతికి చెందిన పద్యం ఏది? వీటిల్లో ఏదైనా ఒకటి ఇచ్చి మిగిలిన ఉపజాతులు జాతుల్లోంచి కూడా మనకి ఇవ్వచ్చు. అలా మీరు ఆ యాంగిల్లో 4-5 రకాలుగా మనకి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. 9th 10th ఎక్కువగా బిట్స్ అనేవి వీటిల్లో ఛందస్సులోంచి ఎక్కువగా బిట్స్ వస్తాయి. కాబట్టి మీరు ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చంపకమాల, నజభజ జజర 21, 11. దీన్ని సులువుగా మీరు చంపకమాలలో గణాలలో నజభజ జజరలో చ నా అక్షరాల్లో 21, యతి స్థానం 11. చ నా 21, 11 ఇలా షార్ట్ కట్ లో కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. చంపకమాల అనేసరికి మీరు చ నజభజ జజరలో 21 అక్షరాలు, 11వ అక్షరం యతి స్థానం. ఇలా మీరు షార్ట్ కట్ గా దేనికదే మీరు చక్కగా గుర్తు పెట్టుకుంటే కూడా మీకు షార్ట్ కట్ లో ఈజీగా ఉంటుంది. చా చూడగానే చంపకమాల, నా చూడగానే నజభజ జజర గణాలు, 21 చూడగానే చంపకమాలలో ప్రతిపాదానికి 21 అక్షరాలు ఉంటాయి. 11 చూడగానే మొదటి అక్షరం, 11వ అక్షరానికి యతి మైత్రి. ఈ 4 ఇలా మీరు వృత్తజాతి పద్యాలన్నింటికీ కూడా ఉత్పలమాల అయితే ఊ, భరణ బబ్రవలో భా, ఊ భా 20, 21, 20, 10 ఉత్పలమాలకి. చంపకమాల అయితే చ నా 21, 11. ఈ రకంగా మీరు షార్ట్ కట్ లో గుర్తు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. బిట్స్ ఎలా అడిగినా మీరు చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం లక్షణాలు చూసాం కదా. ఇప్పుడు ఒక పద్యపాదం తీసుకొని మనం గణ విభజన ఎలా చేస్తామో చూద్దాం. అనవుడు లెస్స నవ్వి కమలానన ఇట్లను లెస్సగాకయో మునివర అని భిక్షాపాఠంలో పద్యం ఉంటుంది. అనవుడు లెస్స నవ్వి కమలానన ఇట్లను లెస్సగాక యో అనేది ఈ యొక్క మొదటి పాదం. ఈ పద్యం చంపకమాల పద్యానికి చెందింది. మరి చంపకమాల పద్యానికి చెందిందా కాదా మనం ఎలా చెప్పగలగాలి? ముందు గణ విభజన చెయ్యాలి. గణ విభజన చెయ్యాలి, తర్వాత గణాలను చూసుకోవాలి. ఈ నియమాల ప్రకారం ఇవి ఉన్నాయో లేదో మనం సరిపోల్చుకోవాలి.
ఫస్ట్ గణ విభజన మీరు చెయ్యాలి అంటే ఉత్పలమాల చెప్పినప్పుడు చెప్పాను, ఇచ్చిన పాదాన్ని మూడు మూడు అక్షరాలుగా ఇలా డబ్బాలుగా బాక్సులుగా మీరు వేసుకోవాలి. ఫస్ట్ ఆ విభజన మీకు వచ్చేస్తే తర్వాత దీర్ఘాక్షరాలు, హ్రస్వాక్షరాలు, లఘు గురువులు రూల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అవి బై హార్ట్ చేయాలి. దాని ప్రకారం మీరు గణ విభజన చేసేస్తే యమాతారాజ బానిస లగం మీరు ఫస్ట్ వేసేసుకొని రెడీగా ఉంచుకొని దాంతో మీరు ఇక్కడ సరిపోల్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఆ లఘు, నా లఘు, వు లఘు, దీర్ఘాక్షరాలు కాదు కాబట్టి మూడు లఘువులే, సర్వ లఘువులు కాబట్టి నగణం. తర్వాత డు లఘువు, లే లఘువే కానీ మనకు గురువు వచ్చింది, ఎందుకు వచ్చింది ఆలోచించాలి. దాని పక్క అక్షరం ఏముంది ద్విత్వాక్షరం. మనకు రూల్ ప్రకారం ఏంటి, ద్విత్వాక్షరాలు అన్ని కూడా లఘువులు అవుతాయి, ద్విత్వాక్షరాలు ముందున్న అక్షరం గురువు అవుద్ది. ఎందుకు లెస్స, లెస్ స, లెస్ స అంటే ఈ యొక్క అర్ధ బరువు, అక్షరం యొక్క అర్ధ బరువు ఈ ముందు దాని మీద ముందు అక్షరమే పడుతుంది కాబట్టి లెస్. స సాకి లఘువు, లెస్ అంటే ఇది గురువు అవుతుంది. అంటే ద్విత్వాక్షరం ముందున్న అక్షరం గురువు కాబట్టి రూల్ ప్రకారం ఇది గురువు అయింది. ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు లఘువులు కాబట్టి దాని ప్రకారం లఘు వేస్తారు, అలా గుర్తుపెట్టుకోండి. నవ్వి, నా అనేది హ్రస్వాక్షరమే, దీర్ఘం కాదు కానీ గురువు అయింది. ఎందుకు మళ్ళీ ఇది ఇక్కడ కూడా వీకి వావత్ అంటే ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి రూల్ ప్రకారం ముందున్నది గురువై అది లఘువు అవుతుంది, ద్విత్వాక్షరం లఘువు అవుద్ది కాబట్టి లఘువు. క లఘువు, మా లఘువు, లా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, నా లఘువు, నా లఘువు, ఈ లఘువే కానీ గురువు వచ్చింది, ఎందుకు టాకి లావత్తు సంయుక్తాక్షరం. రూల్ ప్రకారం సంయుక్తాక్షరానికి ముందున్నది గురువు అవుద్ది, సంయుక్తాక్షరం లఘువు అవుద్ది కాబట్టి ఈ అనేది గురువు అయింది. ను లఘు, లే లఘువే కానీ గురువు ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం మళ్ళీ ఇక్కడ కూడా దాని పక్షాక్షరం ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్నవన్నీ గురువులు రూల్ ప్రకారం కాబట్టి లే అనేది ముందు అక్షరం కాబట్టి గురువు అయింది, ద్విత్వాక్షరం లఘువు కాబట్టి లఘువు అయింది. గా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, క లఘువు, యో దీర్ఘాక్షరం కాబట్టి గురువు. మనం గణ విభజన చేసేసాం. ఇప్పుడు ఈ గణాలను చూసి ఏ రకమైన గణాలో మనం ఇక్కడ నిర్ణయించాల్సి ఉంటుంది. గణాల నిర్ణయం. ఇప్పుడు యమాతారాజ బానిస లఘం గణ విభజనకి మీకు ఎప్పుడు కూడా ఇది వేసుకుంటే మీకు సులువుగా మీరు గణ విభజన చేయగలుగుతారు. లేదంటే 8 అక్షర గణాల పట్టిక అనేది ఉంటుంది, ఆ పట్టికను మీరు బై హార్ట్ చేసేస్తే సరిపోతుంది. యగణం, మగణం, తగణం, రగణం ఇలా 3 అక్షరాల గణాలు. ఇది చాలా సులువు పద్ధతి, 1 నిమిషంలో అయిపోద్ది. ఇక్కడ చూడండి దీని ప్రకారం 3 లఘువులు ఎక్కడ ప్రారంభమయ్యాయి, నా దగ్గర ప్రారంభమయ్యాయి కాబట్టి దాని కుడి వైపు నుంచి తీసుకోవాలి. 3 లఘువులు నగణం. లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు ఎక్కడ ప్రారంభమైంది, జా దగ్గర ప్రారంభమైంది. లఘువు గురువు లఘువు కుడివైపుగానే మనం చూడాలి, జా దగ్గర ప్రారంభమైంది కాబట్టి జగణం. తర్వాత గురువు లఘువు లఘువు భా దగ్గర, గురువు లఘువు లఘువు భగణం. మళ్ళీ లఘువు గురువు లఘువు ఇందా చేసాం జగణం, మళ్ళీ జగణం, మళ్ళీ జగణం. రగణం వచ్చేసరికి మనకి ఇక్కడ రా దగ్గర ప్రారంభమై గురువు లఘువు గురువు. నజ భజ జజర అనే గణాలు మనకి రావడం జరిగింది. నజ భజ జజర గణాలు వస్తే మనకి అది చంపకమాల. నెక్స్ట్ ఏం చూడాలి, ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉండాలి. ఉత్పలమాలలో అయితే ప్రతి పాదానికి 20 అక్షరాలు, మరి ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉండాలి కాబట్టి చంపకమాల. ఇప్పుడు మనం చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటే అది చంపకమాల. ఇంకొకటి ఏం చూడాలి, యతి స్థానం చూడాలి. 11వ అక్షరం, మొదటి అక్షరానికి 11వ అక్షరానికి యతి మైత్రి, యతి స్థానం 11వ అక్షరం. 1 2 3 4 5 6 7 8 9 10 11 11వ అక్షరం. మరి 11వ అక్షరం యతి స్థానం యతి మైత్రి అని ఎలా చెప్పగల, లాకి దీర్ఘం ఉంది, ఆ దీర్ఘం అంటే ఆ, ఇక్కడ ఆ ఇది ఆ, రెండిటికి యతి స్థానం యతి మైత్రి జరిగింది. నెక్స్ట్ ప్రాసనియమం ఉందా లేదా, ప్రాసనియమం ఉందా లేదా అంటే 2వ అక్షరం, ఈ పద్యంలో ఉన్న 4 పాదాలలో 2వ అక్షరం ఒకే అక్షరం ఉంటుంది, అదే ప్రాసనియమం కలిగి ఉండడం. మీరు మీ తెలుగు వాచకంలో మీరు పద్యాన్ని గమనిస్తే 4 పాదాల్లో 2వ అక్షరం సేమ్ ఉంటుంది, అది యతి మైత్రి కలిగి ఉండడం. అలాగే ధనము ధనాభిమానము సదా ధన తృష్ణయు 3 దోషముల్, ఈ పాదానికి కూడా నేను ఇక్కడ గణ విభజన చేయడం జరిగింది. చూడండి, ధ న ము
3 హ్రస్వాక్షరాలే లఘువులు. ధ లఘువు, నా దీర్ఘాక్షరం కాబట్టి గురువిచ్చాం. భి లఘువు హ్రస్వాక్షరం. మాకి దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘాక్షరం గురువు. న ము లఘువులు హ్రస్వాక్షరాలు. స లఘువు, దా దీర్ఘాక్షరం గురువు. ధ లఘువు, న లఘువు. త్రు తాకి రుత్వం ఇస్తే త్రు అనేది మామూలుగా లఘువే అవుతుంది, కానీ ఇక్కడ ష్ణ దాని పక్క అక్షరం షాకి అనావత్తు సంయుక్త అక్షరం ఉంది కాబట్టి ముందుది గురువైంది. ఈ సంయుక్తాలన్నీ లఘువులు కాబట్టి లఘువు. యు లఘువు, మూ దీర్ఘాక్షరం కాబట్టి గురువు. డు లఘువు. దో వా దీర్ఘాక్షరం గురువు. ష లఘువు. ముల్ ఇక్కడ చూడండి, ఇది లా అనేది పొల్లక్షరం. పొల్లక్షరం కాబట్టి ముందు అక్షరంతో కలిపి తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అందుకు 2 అక్షరాలు కలిపి మనం గురువిచ్చుకోవాలి. కాబట్టి ఈ లఘువులు 3 లఘువులు సర్వలఘువులు నగణం. ఇక్కడ మళ్ళీ యమాతారాజ బాణస్ చూసుకొని నా ఎక్కడుందో చూసుకోండి. 3 లఘువులు కుడివైపు చూసుకుంటే నగణం. నెక్స్ట్ లఘువు గురువు లఘువు జగణం, భగణం, జగణం. ఇవన్నీ మీరు మనం పైన చూసినట్టే సరిపోల్చుకొని చూసుకోండి. తర్వాత చంపకమల లక్షణాలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. గణాలేంటి? నజబజ జజర గణాలు. ప్రతి పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. 1వ అక్షరానికి 11వ అక్షరానికి యతిస్థానం, యతిమైత్రి, ప్రాసనియమం ఉంది. ఇవి గుర్తుపెట్టుకోండి. సులువు పద్ధతి చ నా 21 11. చంపకమాల నజబజ జజర 21 అక్షరాలు ఉంటాయి. 11వ స్థానం యతిస్థానం. ఈ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అభ్యాసం కొరకు నేను 2 పాదాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ గుర్తుల ప్రకారం యమాతారాజ భానసను ఉపయోగించుకొని ఇక్కడ లఘు గురువులు గుర్తించి అవి చంపకమల లక్షణాల ఏ లక్షణాలు కలిగి ఉన్నాయో మీరు సొంతగా ప్రయత్నించండి. 3 అక్షరాలుగా విడదీసుకొని గణ విభజన చేసి అవి ఏ గణాలో నీట్గా మీరు అభ్యాసం చేస్తే మీకు ప్రాక్టీస్ అనేది జరుగుతుంది.